కరువు వచ్చినా తెలంగాణకు కరువు రాకుండా కాపాడే ప్రాజెక్టే కాళేశ్వరం ప్రాజెక్టు. దేశం మొత్తం కరువున్నా మనకిక కరువు రాదు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా కరువు. కేసీఆర్ గారు ఒక రైతు బిడ్డగా, రైతు బాధ తెలిసిన వ్యక్తిగా తెలంగాణలో కరువు వచ్చినా రైతులకు ఏ ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ముందు చూపుతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే దాన్ని ఎలా వాడుకోవాలో కూడా తెలుస్తలేదు ఈ దద్దమ్మలకు. గడిచిన 2.5 సంవత్సరాలలో 4 లక్షల కోట్ల అప్పు తెచ్చి కనీసం 2 పిల్లలు పొంగితే వాటిని ఎలా సరిచేయాలో కూడా అర్థమవుతలేదు ఈ దద్దమ్మలకు. కరెంటు సరిగా లేక దున్నిన పొలం ఎండిపోతుంటే ఆ రైతు పడే బాధ ఈ సన్నాసులకు అర్థం కాదు. ములిసిన మొక్క నీళ్లు లేక ఎండిపోతుంటే ఆ రైతు పడే కష్టం ఈ దద్దమ్మలకు అర్థం కాదు. రైతే రాజు, రైతే దేశాన్ని వెన్నుముకని మాట్లాడతారు. ఏడైతాడు రాజు? కరెంటు సరిగా లేక, కాలం సరిగా కాక, నీరు సరిగా లేక రైతులు ఎన్ని అవసరాలు పెట్టాలనుకుంటాడో అన్ని అవసరాలు పెడతాడు ఈ రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా ఈ రైతుల ఉసురు తాకి పోతవురో రేవంతు, ఈ రైతుల ఉసురు తలిగి పోతవురో రేవంతు, ఈ పేదల ఉసురు తలిగి పేద రైతుల ఉసురు తలిగి పోతవురో రేవంతు, ఈ రైతుల ఉసురు తలిగి పోతవురో రేవంతు. జై తెలంగాణ. కష్టమంటే తెలిసినోడురా, నిరుపేదరా రైతన్నరా, కడుపు